మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మాది అజీశ్వరం గ్రామం. నా పేరు పెద్ద ఈశ్వరయ్య. మేము 40 సంవత్సరాల నుంచి చేను మీద బతుకుతున్నాము. మా నాన్నగారు ఉంటా నుంచి కూడా ఈరోజు మా కుటుంబ సభ్యుల ఇబ్బందుల వల్ల మేము ఆన్లైన్ మార్చుకోలేదని చెప్పి వాళ్ళు వచ్చి నా కంది పంటని చాలా ఆగం చేసి షెడ్ వేసుకుంటే షెడ్ ఖరాబ్ చేశారు. కంది పంట వేస్తే కంది పంటని కూడా ఇలా నైట్ వచ్చి దున్నిపోయారు. మీరు కావాలన్న వారు దయచేసి మాకు న్యాయం చేయకూడవాలి. మా స్వే పొలము 3 నెలల పంట దున్ని నైట్కి వచ్చి దున్ని ఖరాబ్ చేసిపోయారు. ఎమ్మెల్యే గారికి అడిగి పోయాము. ఎమ్మెల్యే గారు మేము న్యాయం చేస్తాం మీకు సిఐ గారికి చెప్పి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారి కాడి నుంచి మళ్ళీ సిఐ గారికి అడిగి పోతే సిఐ గారికి కూడా మేము పొలం దగ్గరికి వచ్చి మీకు న్యాయమే చేస్తానని సిఐ గారు చెప్పారు. ఇది మీరు కావాలని వారు దయచేసి మాకు అందరికి న్యాయం చేయాలి. ఈ వెనకాల ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా, ఎంత చిన్నవాళ్ళు ఉన్నా, ఎంత ధనవంతులు ఉన్నా కానీ ఇది మాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను. రైతుకి నేను న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. 3 నెలల పంట ఇది చేశారు. డ్రింక్ చేసి నైట్ వచ్చేసి షెడ్ కూడా వేసాము. ఆ షెడ్ కూడా కూల్ చేశారు. పంట కూడా మా చేతికి రాకుండా ఇచ్చేసేసారు. అందుకని ఎమ్మెల్యే ద్వారా కూడా మాట్లాడాము, సిఏ ద్వారా కూడా మాట్లాడాము. కొంచెం మీరు అందరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఈ పంట ఇలా నాశనం చేశారు సార్. ఈ పంట మాకు 3 నెలల పంట. ఇది మేము తెల్లారుజామున వచ్చి చూసుకున్నాము. చూసుకుంటే 3 గంటల నైట్లో 2 గంటలకు వచ్చేసి ఖరాబ్ చేశారు సార్. డ్రింక్ చేసి ఇదంతా మాకు ఇప్పుడు ఎలా చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చాము సార్ కాడ, ఎస్ఐ సార్ కాడ, స్టేషన్ లో ఎమ్మెల్యేతో మాట్లాడాము, ఎమ్మెల్యే సార్ తోటి. అందుకనేసి మేము ఇది ఇప్పుడు చూసుకున్నాం సార్. లేకపోతే మాకు అది కూడా తెలిసేది కాదు. నష్టము 5 లక్షల దాకా వచ్చి ఉంటుంది సార్. సిఐ గారు ఏమన్నారు, సరే మేము చేస్తాము, కేసు పెట్టుకోండి అని మాట్లాడారు. హలో సార్, నమస్తే. నేను రాజేశ్వరం షేక్ మహాబులాని. అయితే నా పంట పాడు చేశారు సార్. అసలు పైరు ఏమన్నా లేదు సార్. ఒక్క కర్ర కానీ లేదు సార్. నాకు నేత్ర పిల్లలు సార్. నా నెత్తి మీద నీళ్ళు లేదు సార్. మీరు నాకు న్యాయం చేయాలి సార్. పంటకి దున్ని పెట్టిపోయారు సార్. నైట్కి వచ్చి వాళ్ళు పాలాపోళ్ళు. మేము చూసుకోలేదు సార్. అసలు మేము 1 గంట 2 గంటలప్పుడు వచ్చి పాడు చేసి పెట్టి 3 నెలలకు వచ్చింది.